నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలో బిగ్ ఫైట్ ఉండబోతుందా? ఈ పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ఎత్తుగడలు రసవత్తంగా మారిపోతున్నాయా? నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని తామే ఎలాగైనా కైవసం చేసుకోవాలని పక్కా ప్లాన్ వేసాయా? పార్లమెంట్ ఎన్నికలో గెలిపే లక్ష్యంగా ఆయా పార్టీలు వ్యూహాలతో అడుగులు వేస్తున్నాయా? ఇందూరు ఇలాకాలో తమ సత్తా చాటాలని సంకల్పంతో ఉన్నాయా? ఇంతకీ నిజామాబాద్లో నిలిచేది ఎవరు? వాట్స్ ది స్టోరీ? అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. పార్లమెంటు సమరానికి సై అంటున్నాయి ప్రధాన పార్టీలు. నిజామాబాద్ ఎంపీ టికెట్ పై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. ఎలాగైనా నిజామాబాద్ టికెట్ కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు కూడా ఇటు వ్యూహరచన చేస్తున్నాయి. ఈసారి నిజామాబాద్ జిల్లా ప్రజలు ఏ పార్టీకి ఓటేస్తారు? మళ్ళీ బీజేపీ పార్టీని గెలిపిస్తారా లేదా అస్సాం అవా కొనసాగుతుందా? గులాబీ పార్టీ వికసిస్తుందా? నిజామాబాద్ జిల్లా పార్లమెంటు పరిధిలో ఏ పార్టీ ప్లస్ ఎంత, ఏ పార్టీ మైనస్ ఎంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పార్లమెంట్ ఎన్నికల వేళ నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఇందూరు గడ్డపై ఈసారి బిగ్ ఫైటే నడవబోతుంది. 3 ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉండబోతుంది. గెలిపే లక్ష్యంగా ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో తమ సత్తా చాటాలని ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు అన్ని పార్టీలకు అత్యంత కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ స్థానంపై ప్రత్యేకమైన దృష్టిని సారించాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. తమ పార్టీ తిరుగులేదని భీకర స్వరంతో ప్రగల్భాలు పలికిన బీఆర్ఎస్ కు ప్రజలు దిమ్మదిరిగే షాకునిచ్చారు. అనూహ్య పరిణామాల మధ్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని కాస్తైన ఉపశమనం పొందేలా ఆలోచనలో పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని బువ్వెల్లూరుతుంది. ఇక మరోపక్క సిట్టింగు స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కాషాయం కసరత్తులు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది. అప్పటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితపై ధర్మపురి అరవింద్ సంచలన విజయం సాధించారు. నిజామాబాద్ పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ జెండా ఎగిరింది. అంతకుముందు జిల్లాలో బీజేపీ అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ అరవింద్ రాకతో అనూహ్యంగా పుంజుకుంది. దీంతో కారు పార్టీ స్పీడ్కి బ్రేకులు పడ్డాయి. కవిత ఓటమితో ఆ పార్టీ కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ రికార్డు విజయాన్ని దక్కించుకుంది. దీంతో 2వ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ పరిమితమైంది. అప్పట్లో బీఆర్ఎస్ అంత ప్రతిష్టాత్మకంగా ఉన్నప్పుడే గులాబీ కంచుకోటలో కాషాయం జెండా ఎగురవేశామని, మరోసారి నిజామాబాద్లో బీజేపీ గెలుపు తథ్యమని కాషాయం పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వచ్చిన సమయంలో కూడా నిజామాబాద్ జిల్లా వేదికగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని స్వయానా దేశ ప్రధాని నరేంద్ర మోదీ నోట రావటం ఆ పార్టీ అభ్యర్థి అరవింద్కు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. మరోవైపు గత నెల రోజులుగా ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్ పార్లమెంట్ యార్డ్లో పసుపుకు రికార్డు స్థాయిలో ధర పలకడం కూడా కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని, మరోసారి ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ ప్రక్రియ తెస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ అరవింద్కు ఎంతో కొంత కలిసి వస్తుందని పార్టీ శ్రేణులు కూడా ధీమాగానే ఉన్నారు. వాస్తవానికి నిజామాబాద్ పార్లమెంటు స్థానం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచు కోటగా ఉండేది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి గౌడ్ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపొందగా కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి గౌడ్కు కనీసం డిపాజిట్ కూడా రాలేదు. అయితే అప్పటికే 2 సార్లు నిజామాబాద్ నుంచి గెలుపొందిన మధు యాష్కి 2019 ఎన్నికల్లో 3వ స్థానంలో అత్యంత దారుణంగా ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పింది. అయితే ఈసారి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని గెలుపొందే అభ్యర్థిని రంగంలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇందుకోసం మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసింది అధిష్టానం.
మరోవైపు బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయానికి వస్తే తెలంగాణ స్వరాష్ట్రంలో 2014 ఎన్నికల ప్రచార సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని, పూర్వ వైభవాన్ని తెస్తామని కూడా హామీలు గుప్పించారు. 10 ఏళ్లు అయినా కూడా మాజీ సీఎం కేసీఆర్ హామీ నేటికి అమలుకు నోచుకోలేదు. దీంతో బీఆర్ఎస్కి ఇది మైనస్ అనే చెప్పాలి. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు, పరిరక్షించేందుకు ఓ కమిటీని వేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ హామీతో ముందుకు సాగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. ముఖ్యంగా 5 సంవత్సరాల కాలంలో అరవింద్ జిల్లాకు ఏమీ చేయలేదని, మరోవైపు 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ అభ్యర్థి అయిన బాజిరెడ్డి గోవర్ధన్ తాను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, అలాంటి వారు ఓట్లు ఎలా అడుగుతారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో ఎలాగైతే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామో అలాగే కేంద్రంలో కూడా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా దశాదిశ మారుస్తామని హామీతో ముందుకు వెళ్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారి నియామకంతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ధర్మపురి అరవింద్ అనే వ్యక్తి గత 5 సంవత్సరాల క్రితం తప్పుడు వాగ్దానాలతోటి లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను మభ్యపెట్టి గెలిచినటువంటి పరిస్థితి. గెలిచిన 5 సంవత్సరాల కాలంలో కనీసం ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉపాధి కల్పించడంలో గాని ప్రజలకు ఉపయోగపడి ఒక్క పని కూడా చేయలేడు. దాన్ని గమనించినటువంటి ప్రజలు ఈసారి ధర్మపురికి అరవింద్కు తగిన గుణపాఠం చెప్పాలని చూస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు టిఆర్ఎస్ నుంచి అభ్యర్థి. ఆయనేమో గత 10 సంవత్సరాలుగా ప్రజలతో దూరంగా ఉండి లాస్ట్ ఎలక్షన్ లో ఓటమి గురైండు. ఇంకో పక్క టిఆర్ఎస్ కి ఓటు వేయకూడదని ఒక నిర్ణయం వచ్చారు ప్రజలు. కాబట్టి అధికారంలో ఉండి గత 100 రోజుల కాలంలో 200 యూనిట్ల విద్యుత్ గాని, 500 రూపాయలకి సిలిండర్ గాని, అదే విధంగా బస్సు ఫ్రీ గాని, రైతులకు రైతు బంధు గాని, రుణమాఫీ విషయంలో కసరత్తు గాని, ఈ విధంగా 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా వైద్యాన్ని అందించే విషయాలపైన ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన ఆవశ్యకత ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఓటర్లకు ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ఒక పక్క కేసీఆర్ కూతురు కవిత గాని, అదే విధంగా ఇప్పుడు ధర్మపురి అరవింద్ గాని, వీరిద్దరికి కూడా ఊకదుంపుడు ఉపన్యాసాలతో ప్రజలకు ఏదో ఒకటి చేస్తున్నామనే ప్రబగండ కల్పించడం తప్ప ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి నిజామాబాద్ జిల్లా అండగా నిలుస్తూ వస్తోంది. 2001లో నిజామాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ స్థానాన్ని ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి అప్పగించింది. రాష్ట్రంలో ఎలాంటి పొత్తు లేకుండానే బీఆర్ఎస్ వశమైన ఏకైక జిల్లాగా నిజామాబాద్కు పేరుంది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి నిజామాబాద్ తోడుగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తదనంతరం జరిగిన ఎన్నికల్లో 2 పర్యాయాలు కూడా గంపగుత్తుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేసి విజయ ఢంకా మోగించింది ఆ పార్టీ. గడిచిన 2 పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్కు కంచుకోటగా ఉమ్మడి నిజామాబాద్ నిలిచింది. అయితే కాలక్రమేణా నిజామాబాద్లో కారు స్పీడ్ తగ్గిందనే చెప్పాలి. ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు తిరిగలేదని అనుకున్న ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకు మాత్రమే గెలిచింది. దీంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అలాంటి తరుణంలో పార్లమెంట్ ఎన్నికలు రావటం, బరిలో ఉందనుకున్న కవిత జైలు గోడలకు పరిమితం కావడంతో చివరకు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది బీఆర్ఎస్. ఎన్నికల ప్రచారంలో ముందుండి నడిపిస్తుందని కవితపై గంపెడ ఆశలు పెట్టుకున్న బాజిరెడ్డి గోవర్ధన్కు ఈడీ అధికారులు పెద్ద షాకునిచ్చారు. కవితను జైలుకు తరలించడంతో బాజిరెడ్డి గోవర్ధన్కు ప్రచారంలో బాసటగా నిలిచే బడా నాయకులే కరువయ్యారు. కేవలం సెకండ్ గ్రేడ్ నాయకులతో మాత్రమే తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్లో గెలవటం కష్టంగానే కనిపిస్తూ ఉన్నా పోటీ నుంచి తప్పుకొని పరువు పోగొట్టుకోవద్దనే నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితిలో పోటీకి సై అంటుంది. నేను బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ గా ప్రజల వద్దకు పోయి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇవల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి పోటీ చేసే క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా గతంలో ఎంపీ కంటెస్ట్ చేసిన వాళ్ళే. అరవింద్ కూడా ఎంపీగా పనిచేసిన వ్యక్తి, 5 సంవత్సరాలు ఈ ప్రాంతం వాడు. జీవన్ రెడ్డి గారు కూడా కంటెస్ట్ చేసిండు కరీంనగర్ లో. నేను కొత్తగా కంటెస్ట్ చేస్తున్నా ఎంపీగా, కొత్తగా కంటెస్ట్ చేస్తున్నా, 4 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తిని కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా నాకు తెలుసు, నన్ను గుర్తుపడతారు, నా సేవలేనో తెలుసు వాళ్ళకు, మాటిస్తే తప్పనని కూడా తెలుసు వాళ్ళకు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళ పునాదులు కానీ అబద్ధ పునాదుల మీద వ్యవహారం చేస్తున్నారు వాళ్ళు. బీజేపీ కూడా అంతే, కాంగ్రెస్ కూడా అంతే.
మన జరిగిన ఎన్నికల్లో ఏవైతే చోటాకూర ముఖ్యమంత్రి ఉన్నాడో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, రేవంత్ రెడ్డి మాకంటే రెండింతలు చేస్తున్నాడు. టీఆర్ఎస్ కంటే రెండింతల పని నేను చేస్తుంటే ప్రజలు నమ్మించి మోసం చేసింది కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల్లో గుణపాటు చెప్తారని నమ్మకం నాకుంది. ప్రజలు బీజేపీ క్యాండిడేట్ కూడా పదబోర్డు తెస్తున్నాడు, స్టాంప్ పేపర్ రాసిచ్చిండు, మళ్ళీ మనం జీవో ఇచ్చిండు, అదొక పేపరు పోయింది, ఒక పేపర్ ఇప్పుడు పేపర్ తప్ప ఎక్కడుంది పదబోర్డు, ఎక్కడుంది ఫౌండేషన్ చేసినావా, ల్యాండ్ అక్వైరీ చేసినావా నువ్వు అని అడిగే నాది ఉండడం నీకు. మళ్ళీ ఈ పేపర్ ఇచ్చి మళ్ళీ 5 ఏళ్ళు గడపదామనే ప్రయత్నం చేస్తుంది తప్ప వేరే పని లేదు. ఇప్పుడైతే నాకు ఓటేమని అంటలేడు అరవింద్, మోడీకి ఏమని చెప్తున్నాడు, నాకేమంటే ఇష్టం ప్రజలు కాబట్టి మోడీ పేరు చెప్తున్నాడు. నేను నా పేరు చెప్తున్నా, కేసీఆర్ గారి పేరు చెప్తున్నా ధైర్యంగా. నాకు ధైర్యం ఉంది, మేము పనిచేసినాం కాబట్టి ఈ ప్రభుత్వంలో నాకు ధైర్యం ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను. ఇవాళ ఈ జిల్లాలో ఆర్మూర్ కానీ, నిజామాబాద్ రూరల్ కానీ, పొదన్ సైడ్ కానీ, నిజామాబాద్ అర్బన్ కానీ అందరు కూడా నన్ను గుర్తుపడతారు. అందరూ నా సేవలు ఉపయోగించుకున్నారు. వాళ్ళందరూ కూడా నాకు అండగా ఉంటారనే నమ్మకం నాకు ఉంది. టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా చాలా బాగుంది. లీడర్లు పోతున్నారు, పారిపోతున్నారు, ఎక్కడ పచ్చకుండా అక్కడ తింటున్నారు, అది వేరే విషయం, వాళ్ళతో సంబంధం లేదు నాకు. కానీ క్యాడర్ బాగా గట్టిగా ఉంది, ప్రజలు గట్టిగా ఉన్నారు, తప్పకుండా గెలుస్తానని ధైర్యం నాకుంది. ముగ్గురు బలమైన అభ్యర్థుల మధ్య పోటీకి నిజామాబాద్ వేదికగా నిలిచింది. బీజేపీ అభ్యర్థి టార్గెట్ గా బీఆర్ఎస్ పావులు కదుపుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది. మరి ఈ 3 ముక్కల ఆటలో నిజామాబాద్ లో గెలిచేది ఎవరు వేచి చూడాలి. మరి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల వేడి మొదలైంది. ఇది ప్రధానంగా నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ కైవసం చేసుకునేందుకు కూడా ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. అయితే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో త్రిముఖ పోటీ నెలకొందని చెప్పవచ్చు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొందని చెప్పవచ్చు. అయితే బీజేపీ పార్టీ మళ్ళీ ఎంపీ పార్లమెంట్ టికెట్ కైవసం చేసుకునేందుకు కూడా వ్యూహరచన చేస్తుంటే పోయిన చోటనే వెతుకునే పనిలో బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పవచ్చు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బావుట ఎగురవేసినటువంటి అస్సాం పార్టీ మళ్ళీ పార్లమెంట్ లో కూడా అదే సీన్ రిపీట్ చేసేందుకు కూడా వ్యూహరచన చేస్తుంది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ప్రజలు ఏ పార్టీకి ఓట్లేస్తారు, మళ్ళీ బీజేపీ పార్టీని గెలిపిస్తారా, లేదా గతంలో గెలిపించినటువంటి గులాబీ పార్టీని మళ్ళీ గెలిపించి తీరుతారా, లేకుంటే అస్సాం హవా కొనసాగుతుందా? నిజామాబాద్ జిల్లా ప్రజలు ఏ పార్టీకి ఓట్లేస్తారు, ఏ పార్టీ అభ్యర్థిని నిజామాబాద్ పార్లమెంట్ కు పంపిస్తారు తేలాలంటే ఎన్నికల సమయం వరకు వేచి చూడాల్సిందే. కెమెరా నేపల్తో నవీన్, అమ్మానస్, నిజామాబాద్.